సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనమైతే డ్రాయింగ్ చేయబోతున్నాం. సో నేనైతే చాలా రోజుల నుంచి వీడియోని అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నేను చాలా బిజీ ఉన్నా. ఓకే, ఇప్పుడైతే మనం ఈ డ్రాయింగ్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం వచ్చేసి ఫస్ట్ కంపాస్తో అయితే సర్కిల్ గీయబోతున్నాం. సో ఫస్ట్ అయితే ఇట్లా వచ్చేసి సర్కిల్ అయితే గీసుకొని ఇప్పుడు దీన్నే ఇంకొక సర్కిల్ చిన్నగా గీసుకోవాలా. ఓకే, ఇట్లా అయితే గీసుకొని ఇక్కడ ఇట్లా పెట్టేసుకోవాలా. ఇదైతే మనకు చిన్న ఇట్లా సర్కిల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే డిజైన్స్ అయితే చేసుకోవాలా. ఇదైతే ఇట్లా డిజైన్ చేసుకున్నాక హ్యాంగింగ్ కోసం చేయాలి. ఇట్లా అయితే తీసుకొని ఇక్కడ ఇంకొకసారి అయితే చేయాలా. ఇట్లా అయితే చేసుకోవాలా. సో సెకండ్ పార్ట్ కూడా మనం ఇట్లా అయితే సర్కిల్ చేసుకోవాలా. తర్వాత దీన్ని కూడా సేమ్ కిందనే ఇట్లా చేసుకోవాలి ఫస్ట్, దాని తర్వాత డిజైన్స్. ఒక 3 లైన్స్ పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి డిజైన్స్ అయితే. మీరు ఇప్పుడు ఒక పెద్ద ఇప్పుడు టైప్ ఇలా చేసాం కదా, అట్లా చేయాలా. కొంచెం వేరే టైపు. ఇట్లా అయితే ఇట్లా చేసుకొని మీరైతే ఇక్కడైతే రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం హుక్ అయితే ఇవ్వబోతున్నాం. ఇలాగైతే చేసుకోవాలి మీరైతే హుక్. అయితే మనకి ఇంకొక పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం థర్డ్ పార్ట్ అయితే చేయబోతున్నాం. థర్డ్ పార్ట్ వచ్చేసి ఓన్లీ ఒక బౌల్ టైప్ ఉంటుంది. సో అలానైతే మనం చేయబోతున్నాం. ఫస్ట్ అయితే మీరు ఇలా పెట్టుకొని ఇలా రౌండ్గా వేసేసాలా. ఇలానైతే చేసేసాలా. చేసుకున్నాక కింద సేమ్ ఇట్లా చిన్న స్టాండ్ టైప్ చేసుకోవాలా. ఇది చిన్న చేయాలా, వేరే పచ్చి పెద్ద. ఇప్పుడైతే మనం వీటికించి ఇలానైతే వేయబోతున్నాం. ఇప్పుడు దీనికైతే మనమైతే ఒక హుక్ టైప్ హ్యాండిల్ చేయబోతున్నాం.
ఇలా అయితే మీరు కుట్టాయి బ్యాండిల్ అయితే చేయాలా. ఓకే, మన డ్రాయింగ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.